ఎలక్ట్రీషియన్ ట్రేడ్పై ఈ సెషన్కు సాదర స్వాగతం. రిలే ఆపరేషన్ కోసం పికప్ కరెంట్ మరియు టైమ్ సెట్టింగ్ మల్టిప్లయర్ సెట్టింగ్ను ప్రాక్టీస్ చేయుట. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ఫాల్ట్ కరెంట్ను వివిధ శాతములలో లెక్కించుట, వివిధ ఫాల్ట్ కరెంట్ కోసం ఇంజెక్టర్ యూనిట్లో కరెంట్ని సెటప్ చేయుట, 50% ఫాల్ట్ కరెంట్ యొక్క పికప్ కరెంట్ని సెట్ చేయుట, వివిధ ఫాల్ట్ కండిషన్స్ టైమ్ సెట్టింగ్ కోసం టైమ్ మల్టిప్లేయర్ను సెట్ చేయుట. అవసరమైన పరికరములు మరియు సాధనాలు: ఎలక్ట్రీషియన్ టూల్స్ కిట్, ఓవర్ కరెంట్ రిలేతో పాటు మాన్యువల్, కరెంట్ ఇంజెక్షన్ యూనిట్తో పాటు మాన్యువల్, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్, 3 ఫేజ్ 415 వోల్ట్లు, మ్యాక్సిమం కెపాసిటీ 400 యాంప్స్తో పాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, మల్టీమీటర్ లేదా ఓమ్ మీటర్. హెచ్చరిక: మల్టీమీటర్ ఉపయోగిస్తున్నప్పుడు వోల్టేజ్, కరెంట్ మరియు రెసిస్టెన్స్ కొరకు సెలెక్టర్ స్విచ్ ద్వారా సరైన మోడ్ను మరియు పరిధిని కూడా ఎంచుకోవాలి. ముందస్తు భద్రతా సూచనలు: రిలే ట్రిప్ అయిన తర్వాత ఫ్లాగ్ ఎరుపు గీతను సూచిస్తుంది. ఒకసారి అది ట్రిప్ అయినచో దానిని మాన్యువల్గా లివర్ ద్వారా రీసెట్ చేయాలి. రిలే లోపల ఎటువంటి దుమ్ము లేదా చిన్న రేణువులు లేకుండా చూసుకోవాలి. దుమ్ము పీనియన్లో ఉన్నచో అవి డిస్క్ కదలికలపై ప్రభావితం చేస్తాయి. రిలేలోని ఏమైనా భాగములు వెలుపలకు వచ్చినట్లయినచో వాటిని తాకరాదు. రిలే కనెక్షన్ కోసం చిన్న సైజ్ కేబుల్ను ఎప్పుడూ ఉపయోగించవద్దు, లేకుంటే ట్రిప్లో లోపం సంభవించవచ్చు. రిలే భాగాలను జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి. ప్రతి పరీక్ష తర్వాత సుమారు 10 నిమిషాల పాటు విశ్రాంతి ఇచ్చినచో చల్లబడుతుంది. వివిధ శాతముల ఫాల్ట్ కరెంట్ను లెక్కించుట. సప్లై కరెంట్ నందు ఎంత ఆపరేటింగ్ ఓవర్ కరెంట్లో రిలే కాయిల్ ట్రిప్ అవుతుందో నిర్ణయించాలి. రిలే నందు ఇన్పుట్ కరెంట్ టెర్మినల్స్ మరియు ఎన్ఓ లేదా ఎన్సి యొక్క షార్టింగ్ పిన్స్ను గుర్తించండి. వివిధ ఫాల్ట్ కరెంట్ స్థాయిలను తెలుసుకోవడానికి ఇంజెక్టర్ యూనిట్ అవసరమవుతుంది. రిలే నందు ఫాల్ట్ కరెంట్ సెట్టింగ్స్ ద్వారా సమకూర్చిన ట్యాప్ సెట్టింగ్ను సమయములతో కూడిన ఫాల్ట్ కరెంట్ను శాతముల్లో చెప్పబడును. మాన్యువల్ నందు ఇచ్చిన సూచనల ప్రకారం ట్రిప్పింగ్ కాయిల్ వోల్టేజ్ మరియు కరెంట్ ఇంజెక్టర్ నుండి రిలేకు కనెక్షన్ ఇవ్వండి. కరెంట్ ఇంజెక్టర్లోని అన్ని నియంత్రణలను 0 స్థానంలో ఉంచండి. కాపర్ కండక్టర్తో క్యారీయింగ్ కెపాసిటీ పనితనము. అభ్యాసం చేసే ముందు కండక్టర్ యొక్క కరెంట్ను భరించే సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. కండక్టర్ నందు లేక కేబుల్ నందు గరిష్టమైన కరెంట్ పోవుచున్నప్పుడు దాని ఉష్ణోగ్రత విలువను మించకుండా నిరంతరం ప్రవహించే కరెంట్ను ఎంపాసిటీ అంటారు. ఇది ప్రధాన కారణములపై ఆధారపడి ఉంటుంది. కండక్టర్ సైజ్, యాంబియంట్ టెంపరేచర్, ఇన్సులేషన్ కండిషన్స్. ఇప్పుడు థంబ్ రూల్ ప్రకారం లెక్కించండి. కాపర్ కేబుల్ యొక్క కరెంట్ కెపాసిటీని తెలుసుకుందాం. 30 స్క్వేర్ మిల్లీమీటర్ వరకు. సూత్రము: 6 ఇంటూ కేబుల్ సైజ్. ఉదాహరణకు 6 ఇంటూ 1 స్క్వేర్ మిల్లీమీటర్ ఈక్వల్ టు 6 యాంపియర్స్. ఆ కండక్టర్ నందు గరిష్టంగా ప్రవహించే లేదా భరించే కరెంట్ 6 యాంపియర్స్ అని అర్థము. వివిధ ఫాల్ట్ కరెంట్ల కొరకు ఇంజెక్టర్ యూనిట్లో కరెంట్ని సెటప్ చేయుట. రిలే ట్యాప్ని సర్దుబాటు చేసి 1 యాంపియర్కు సెట్ చేయండి. డయల్ నుండి మల్టీప్లేయర్ను నిర్ణయించండి. విలువలను రాయండి. మల్టీప్లేయర్ను 2కి ఎంచుకున్నచో తద్వారా టోటల్ ఫాల్ట్ కరెంట్ 2 యాంపియర్ అని అర్థం. మరియు టైమ్ మల్టీప్లేయర్ డిస్క్ నందు 1వ స్థానంలో ఉంచండి. మల్టీప్లేయర్ డయల్లో 2కి చూపిన సంబంధిత సమయములను రికార్డ్ చేయండి. కరెంట్ ఇంజెక్టర్ యూనిట్ని ఆన్ చేయండి. రిలే ఎనర్జైజ్ అవ్వడం గుర్తించండి మరియు రిలే ఇన్పుట్ కరెంట్ను కొంచెంగా పికప్ కరెంట్కి పెంచండి. పికప్ కరెంట్ విలువకు పెంచటం వలన రిలే యొక్క డిస్క్ కదలడం ప్రారంభమవుతుంది. ఈ విలువలను రికార్డ్ చేయండి. పికప్ కరెంట్ నందు 50% ఫాల్ట్ కరెంట్ను సెట్ చేయుట. టీఎంఎస్ 0.5కి సెట్ చేసినప్పుడు అసలైన ట్రిప్ టైం నందు 50% తగ్గుటను గమనించుము. వివిధ ఫాల్ట్ కండిషన్ కొరకు టైమ్ మల్టీప్లేయర్ సెట్టింగ్ నందు టైం సెట్ చేయుట. రిలే యొక్క అన్ని నియంత్రణ స్విచ్లను లేదా నాబ్లను 0 స్థానంకు సెట్ చేయండి.
ప్రధాన స్పిండిల్పై ఉన్న టీఎంఎస్ డిస్క్ను గుర్తించి మరియు 0.5 స్థానంలో సెట్ చేయండి. డైల్ నుండి మల్టీప్లేయర్ను నిర్ణయించండి. విలువలను రాయండి. మల్టీప్లేయర్ను 2కి ఎంచుకున్నచో తద్వారా టోటల్ ఫాల్ట్ కరెంట్ 2 యాంపీర్లని అర్థం. మరియు టైం మల్టీప్లేయర్ డిస్క్ నందు 1వ స్థానంలో ఉంచండి. మల్టీప్లేయర్ డైల్లో 2కి చూపిన సంబంధిత సమయములను రికార్డ్ చేయండి. కరెంట్ ఇంజెక్టర్ యూనిట్ని ఆన్ చేయండి. రిలే ఎనర్జైజ్డ్ అవ్వడం గుర్తించండి మరియు రిలే ఇన్పుట్ కరెంట్ను క్రమంగా పికప్ కరెంట్కి పెంచండి. పికప్ కరెంట్ విలువలకు పెంచటం వలన రిలే డిస్క్ కదలటం ప్రారంభమవుతుంది. ఈ విలువలను రికార్డ్ చేయండి. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్నవి: ఫాల్ట్ కరెంట్ను వివిధ శాతములలో లెక్కించుట, వివిధ ఫాల్ట్ కరెంట్ కోసం ఇంజెక్టర్ యూనిట్లో కరెంట్ని సెటప్ చేయుట, 50% ఫాల్ట్ కరెంట్ యొక్క పికప్ కరెంట్ని సెట్ చేయుట, వివిధ ఫాల్ట్ కరెంట్ టైం సెట్టింగ్ కోసం టైం మల్టీప్లేయర్ సెట్ చేయుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.